మనం ఫీల్ అవుతున్నాం మనమని. అందుకే చాలాసార్లు నాతో నేను చెప్పుకున్న మాట ఏమిటో తెలుసా? ఓ పెద్ద ఏదో చేస్తున్నట్టు నీ మీద నువ్వు జాలి పడొద్దురా అని నా మీద నేను చెప్పుకుంటా. మీకు కూడా అదే చెప్తున్నాను. మన మీద మనకి జాలి పడే తత్వం అనేది రానియొద్దు. చాలాసార్లు మనం ఎక్కువ డ్యామేజ్ అయ్యేది ఎక్కడో తెలుసా? మన మీద మనమే జాలి పెట్టుకుంటాం చూడు, అక్కడ దెబ్బతింటాం. మన గురించి మనం ఆలోచిస్తాం, మనకేదో అయిపోతుందని మనం ఫీల్ అవుతాం, మన మీద మనకి జాలి ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోతే అంత దెబ్బతింటాం. ఏమన్నా అర్థమైందని నేను చెప్పేది? మన మీద మనకి జాలి ఎక్కువైందంటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. చాలామంది సూసైడ్ చేసుకునేది అందుకే. వాళ్ళ మీద వాళ్ళకి జాలి ఎక్కువైపోయి, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, అసలు నాలాంటి బాధితురాలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు, నాలాగా మాటలు ఎవరు పడరు, నాలాంటి సమస్యలు ఎవరికి లేవు, నాలాంటి ఇబ్బందులు ఎవరికి లేవు, నిజంగా నేను మాత్రమే ఈ బాధ పడుతున్నానని ఎక్కువ జాలికి వెళ్ళిపోయి తమ మీద తమకు జాలి ఎక్కువైన వాళ్ళు ఖచ్చితంగా ఆడికే పోతారు.